మంచు ఎక్కువ ఉందని ఆగిపోదాం అనుకున్నాను అన్న 7వ తారీఖున. బట్ నెక్స్ట్ డే కూడా మంచు పడితే ఏంటి పరిస్థితి అని మళ్ళీ ఆలోచించి 100 kmకి అయితే నేనైతే ప్రిపేర్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఎదుర్కొన్న కష్టాలు అయితే మీరు చూడొచ్చు. లెట్స్ వాచ్ ద వీడియో. కూడా ఇదే పరిస్థితి వస్తే మళ్ళీ రేపు వెళ్ళడం మానేస్తామని చెప్పేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడు టైం 4:30 సారీ 4:15 అవుతుంది టైం. సో స్టార్ట్ అవుదాం త్వరగా. భయ్యా ఇందాకలే అనుకుంటే ఇంతకంటే దారుణంగా ఉంది భయ్యా క్లైమేట్. అస్సలు బాగాలేదు. ఇందాక లైట్గా తగ్గింది కదా, అంటే లైట్ తగ్గడం మీన్స్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నా కానీ మరీ ఎంత పొగను కదా. స్టార్ట్ అయ్యాక తప్పదు, వెళ్ళాల్సిందే. భయ్యా మీకేం దారి కనబడుతుందా? నాకైతే కనబడట్లేదు భయ్యా. ఎంత స్లోగా వెళ్ళాల్సి వస్తుందో. 30లో వెళ్తున్నాను, ఎలా కొడుకు గుద్దేస్తాను అనేసి. సావే ఈరోజు నాకు. ఇప్పుడు చూడండి మొబైల్ లైట్ ఆఫ్ చేశాను, ఏం కనబడట్లే అసలు. మొబైల్లో కాస్త లైట్ కనబడుతుంది కానీ బయట ఏం కనబడట్లేదు భయ్యా. వస్తాను, తప్పదుగా స్టార్ట్ అయ్యా. భయ్యా చెప్తే నెంబర్ వాయిస్ క్లారిటీ రాలేదని మళ్ళీ వాయిస్ ఇస్తున్నా. మార్నింగ్ 5:30 అయింది. క్లైమేట్ చూస్తే అసలు నాకు మెంటల్ ఎక్కిపోయింది అనమాట. చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట ఈరోజు క్లైమేట్ అయితే. మంచి అయితే బాగా ఫుల్గా ఉంది. మంచి అయితే వదిలేద్దామా వెయిట్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు ప్లాన్ చేద్దాము అంటే. ఇప్పుడు టైం చూసుకోవచ్చు, 7:10 అయింది టైము. సో సూర్యుడు కూడా స్టార్ట్ అయ్యాడు. జస్ట్ ఇంకా సన్ కూడా మనకి అవకాశం ఇస్తుంది ప్రస్తుతానికి, పర్లేదు. సో రిలీజ్ చేసేద్దాం కుదిరినంత వరకు. సో చేసేస్తున్నాను. ఇవి ఒక 9 పావురాలు, ఈ 9, ఈ 5. కలిసిపోయి మొత్తం కూడా. ఎన్ని అనేది కౌంట్ చేయండి, ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే. సో ఒక 2 minutes గ్యాప్ ఇచ్చాను. బర్డ్స్ అయితే అవి వెళ్ళిపోయి. చలో చలో చలో. టైం అయితే 7:15 అవుతుంది. 7:10 నుంచి స్టార్ట్ చేస్తున్నాం రిలీజింగ్ అయితే బర్డ్స్ని. ఎన్ని గంటలకు వెళ్తాయన్నది చూడడానికి కూడా అక్కడ మనిషి అయితే లేరు. అగొండి మిలీ బర్డ్ అదే, అదే మిలీ బర్డ్. నిన్న లేట్ రిటర్న్ కదా, నిన్నే వచ్చింది మధ్యాహ్నం. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. సో చాలా కష్టపడి నేను చేశాను. జస్ట్ నేను అడుగుతున్నదల్లా జస్ట్ ఒక లైక్. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా లైక్ అయితే చేసుకోండి మన వీడియోని, ఎవరు మిస్ కావద్దు. లైక్ చేసుకోండి అంతే, అంతకుమించి నేను ఇంకేం అడగట్లే మిమ్మల్ని. నా కోసమే ట్రైనింగ్ కాదనలా. టైము 9 అవుతుంది, మార్నింగ్ 9 అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా మంచు పడుతుందో చూడండి. ఇంకా మార్నింగ్ 9 అసలు ఏం కనపడట్లేదు. నా దరిద్రం అనుకోవాలి, తెలియట్లేదు. టైమింగ్ పడతాయో లేదో, రిటర్న్ కనపడతాయో లేదో. అది కాకుండా మొత్తం దారంతా కొండలే మొత్తం కూడా. టీలో మొన్న వేసాను, నెక్స్ట్ డే అంటే నిన్న వచ్చింది. ఈరోజు 100 రిలీజ్ చేశాను. ఈరోజు వచ్చింది, వెంటనే వచ్చింది. అంటే ఇప్పుడు టైం ఐ థింక్ 1:15 గంట. చాలా బాగా వచ్చింది కదా. చూడండి నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు. అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇలాంటి క్లైమేట్లో కూడా తట్టుకొని మన బర్డ్స్ అయితే రిటర్న్ రావడం అంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఐ థింక్ 44 బర్డ్స్ అనుకున్నా కానీ 45 బర్డ్స్ రిలీజ్ చేశాను. ఆన్ డే ఐ థింక్ 6 బర్డ్స్ రాలేదు కానీ 39 పావురాలు వచ్చాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఇంకా రేపైతే పక్కా గ్యారంటీ వస్తాయని నేనైతే చాలా అంటే చాలా ఆసక్తిగా ఉన్నాను.
సో అది కాకుండా నేను 10వ తారీఖున ఏమంటారు టాస్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఈరోజు క్యాబిన్ విజిట్కి అయితే వెళ్తున్నాం, వెళ్ళాము ఆల్రెడీ. సో ఆ క్యాబిన్ విజిట్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది రేపు వీడియో అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా నా కష్టాన్ని ఒక్కసారి 3 గంటలు లేచి మీరు ఏమి డ్రెస్సులు ఏం లేకుండా ఒక్కసారి బయటికి వెళ్ళాలి. డ్రెస్ మీన్స్ జస్ట్ క్యాజువల్ డ్రెస్తో వెళ్ళి ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, ఒకసారి స్వెటర్ ఏం లేకున్నా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎలా కష్టపడుతున్నాను అనేది. సో ఆ కష్టానికైనా ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. సో కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన అంటే క్లబ్ తాలూకా రేస్లు, వాటి తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్, ఇంకేమన్నా బర్డ్స్ సంబంధించి ఏమన్నా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను మన ఛానల్లో అయితే పెడతాను. సో మీరు చూసి నేర్చుకోవచ్చు అనమాట. 39 బర్డ్స్ వచ్చాయి, ఇంకా 6 బర్డ్స్ రావాల్సి ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్ లైన్ 80 km, రోడ్ లైన్ 100 km అనమాట. సో 100 కిలోమీటర్లు కంప్లీట్ చేసినట్లు అయింది. సో రోడ్ లైన్ పరంగా సో 10వ తారీఖున అయితే రిజల్ట్ అయితే వస్తుంది. అంటే అందరు బర్డ్స్ కలిపి వదులుతాం కదా, అప్పుడైతే రిజల్ట్ అయితే చూసుకుందాం. తర్వాత డిస్కస్ చేద్దాం ఇదంతా కూడా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. లవ్ యూ ఆల్, టాటా, బై బై.